రైతులను ఆదుకోండి, అకాల వర్షాలతో నష్టపోయారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీష్ రావు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన అన్నదాతలను అతలాకుతలం చేసిందని అన్నారు. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందన్నారు. వరి, మొక్కజొన్న, జొన్న పంటలతో పాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యానవన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్తున్నది. రేవంత్ రెడ్డి గారు ఈ అప్పులు తెచ్చింది కదా, ఈ రైతులు అనుకోని అకాల వర్షాల వల్ల నష్టపోయినరు. మరి ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఎప్పుడు ఆదుకుంటారు? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక ఖమ్మంలో 1,00,000 ఎకరాల వరి పంట నాశనమైంది, అనుకోని వర్షం వల్లనే. అది కూడా ఇప్పటికి కూడా ఖమ్మంలో ఉన్న రైతులకు రూపాయి సాయం కూడా చేయలేదు. అది చేయలేదు. ఇంతలోనే మళ్ళా ప్రకృతి అనుకోని విధంగా కన్నెర్ర చేసింది, వర్షాలు పడ్డాయి, పంటలు నష్టపోయినాయి. అంటే ఇది కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక జరుగుతున్న ఓ దుర్మార్గమైన వాతావరణ మార్పు ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి అప్పులు తెచ్చినావు, కానీ అప్పులు తెచ్చినాయి ఇక నష్టపోయిన రైతులకు ఇచ్చి ఆదుకో. ఇక హరీష్ రావు గదే డిమాండ్ చేస్తాడు. ఇయ్యకపోతే మీరు ధర్నాలు చేయాలి. హరీష్ రావు గారు ఈ రైతులను పట్టుకొని ఇదే ప్రజాభవన్ ముందరికి వచ్చి మీరు ధర్నాలు చేస్తే బాగుంటుందని కూడా మా యూనిస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.